ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు స్వీట్స్ తింటే బరువెందుకు పెరుగుతారు అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది స్వీట్స్కి బలహీనత ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ లాగా ఒక స్వీట్ తింటేనే వాళ్ళు భోజనం చేసినట్టు ఫీల్ అవుతారు. ఇక పండుగలన్నా, ఫంక్షన్స్ అన్నా, శుభకార్యాలన్నా స్వీటుతోనే పండుగ జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. అవి వండుకుంటూనే పండుగలాగా అనిపిస్తుంది. అట్లాగే ఏదన్నా మంచి మార్కులు వచ్చినా, పాస్ అయినా, లేకపోతే ఏదైనా సీట్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక మంచి శుభవార్త తెలిసినా నోటిని తీపి చేసుకోవటం మనకు సాంప్రదాయంగా వస్తున్నది. మరి అలాంటి స్వీట్స్ అనేవి వెనకటి రోజుల్లో చాలా కష్టంగా ఉండేది తయారు చేసుకోవడానికి డబ్బులు సదుపాయము ఉండేది కాదు. అందుకని ఒక తీపి పదార్థాన్ని, ఒక స్వీట్ని తినాలి అంటే పండుగన్నా రావాలి, పెళ్ళన్నా రావాలి, లేదా మరేదైనా శుభకార్యమన్నా రావాలి. 3 సందర్భాలు తప్ప మరొక రోజు తీపి తినడానికి ఎవ్వరికీ దొరికేది కాదు. అందుకని అప్పుడప్పుడు తింటే మనిషికి నష్టం జరగదు, ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నది, దానివల్ల హాని లేదు. అందుకని మనం సందర్భానుసారంగా తినటం అలవాటుగా అట్లా వచ్చింది. కానీ అవి నోటికి రుచి ఉంటున్నాయి. కానీ వెనకటి వారికి సదుపాయాలు లేక అప్పుడప్పుడే తిన్నారంటున్నాం కదా. ఆ స్వీట్స్ తయారు చేసుకోవాలంటే పిండి కావాలి. పిండి కావాలంటే ఇప్పుడులాగా ఏదో గ్రైండర్లు ఎట్లా అంటే పిండి రాదు కదా, అది మిక్సీలో మిషన్లు లేవు కదా ఆ రోజుల్లో పిండి కొట్టడానికి. రోట్లో రోకలు వేసి పిండి కొట్టాలి, దంచాలి. చాలా కష్టపడితేనే పిండి తయారయ్యేది. దాన్ని జల్లించాలి, చాలా తతంగం. మరి పంచదార, బెల్లం కొనాలన్నా, నూనె ఖర్చు పెట్టాలన్నా, నెయ్యి అన్నా సరే చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో. అంత ఖరీదు పెట్టి స్వీట్స్ తినాలంటే సందర్భం లేకుండా చేసుకునేవారు కాదు. ఆ స్వీట్స్ అనేవి నోటికి బాగుంటున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు తీసుకోవడానికి అలవాటు పడ్డాం. కొంతమంది బాగున్నాయి కాబట్టి ఈ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, నూనె ఉంది, పిండి రెడీగా అమ్ముతున్నారు. అందుకని చిటికలో స్వీట్స్ తయారు చేసుకుంటున్నారు. ఆ తయారు చేసుకుని ఓపిక కూడా లేకపోతే రెడీమేడ్స్ స్వీట్స్ అందుతున్నాయి, లేకపోతే స్వగృహ ఫుడ్స్ అంటున్నారు, లేకపోతే ఫోన్ కొడితే డోర్ డెలివరీ అంటున్నారు కొందరు. అందుకని చక్కగా తెచ్చుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, ఇటు వచ్చి ఏదో ఒకటి ఆడించడం, ఇట్లా అలవాటు అయిపోయింది. మరి ఇట్లాంటి స్వీట్స్ తింటే వెయిట్ ఎందుకు పెరుగుతారు అంటే ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఈ స్వీట్స్ విషయంలో బరువు పెరగటానికి 3 కలబోసు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీరు ఎప్పుడు వినుండరు. స్వీట్స్ అంటే బరువు పెరగటానికి 3 in 1 అని అర్థం అన్నమాట. హాట్ అంటే 2 in 1 అంటే ఒక దాంట్లో 3 కలిసి బరువు పెరగడానికి సహకరిస్తాయి. అంటే బరువు పెరిగే 3 కలబోసింది స్వీటు, 2 కలిపింది హాటు. అందుకని వెయిట్ ఎక్కువ స్వీట్స్ తింటే ఎందుకు పెరుగుతారు అంటే మొట్టమొదటి రీజన్, ఏ స్వీట్ తయారు చేయాలన్నా ముందు పిండి కావాలి. అది బియ్య పిండి అవ్వచ్చు, గోధుమ పిండి అవ్వచ్చు, శనగ పిండి అవ్వచ్చు, మైదా పిండి అవ్వచ్చు, లేకపోతే అన్నీ కలిపిన పిండి ఏదో అవ్వచ్చు. ఏ పిండి తీసుకున్నా, 1 kg పిండి తీసుకుంటే 3500 క్యాలరీలు ఉంటాయి యావరేజ్న. అందుకని పిండిలో క్యాలరీస్ ఎక్కువ. ఎందుకంటే ఇవన్నీ వచ్చింది ఆ విత్తనాల నుంచే కదా. ఈ రకమైన విత్తనాలు ఏవి తీసుకున్నా కేజీకి 3500 శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఈ పిండిలో కూడా అంత శక్తి ఉంటుంది. అందుకని ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఈ పిండిలో. అదే కూరగాయల విషయం తీసుకోండి, కేజీ వెజిటబుల్ తీసుకుంటే 250 శక్తే. 3500 శక్తి ఎక్కడ, కూరగాయల్లో చూస్తే ఎంత తక్కువ శక్తి అన్నమాట. అందుకని ఈ పండ్లల్లో కూడా తీసుకుంటే ఇప్పుడు జాంకాయ, బొప్పాయి, కర్బూజా ఇవన్నీ కేజీ తీసుకుంటే 300, 400, 500 శక్తే. కానీ ఇది 3500 శక్తి. అందుకని వెయిట్ పెరగటానికి పిండి పదార్థాలు ఎక్కువగా మరి వీటిలో ఉంటాయి కాబట్టి స్వీట్స్కి మొట్టమొదటగా కావాల్సింది పిండి. అందుకని హెవీ క్యాలరీస్ ఉంటాయి పిండిలో అంటానికి ఇది ఒక రీజన్. రెండోది
స్వీట్స్ తయారు చేయాలంటే మనం అందులో పంచదార వాడతాం, బెల్లం వాడతాం. మరి పంచదార ఒక 100 గ్రాములు తీసుకుంటే సుమారు 440 క్యాలరీల దాకా వచ్చేస్తాయి. కేజీ తీసుకుంటే 4400 క్యాలరీలు వచ్చేస్తాయి. మరి అంత హెవీ క్యాలరీస్ పంచదారలో. అదే చెరుకు రసం తాగమంటే కూడా మేము లావు ఉన్నామండి, మేము బరువు పెరిగిపోతామేమో స్వీట్ తీసుకుంటే, చెరుకు రసం తీసుకుంటే అని అంటుంటారు కొంతమంది. అక్కడ స్వీట్లు తింటారు, ఇక్కడ చెరుకు రసానికి పేరు పెడతారండి. 100 గ్రామ్స్ చెరుకు రసం తీసుకుంటే 39 క్యాలరీస్. 100 గ్రామ్స్ పంచదార తీసుకుంటే 440 క్యాలరీస్ సుమారుగా. అంటే 10 రెట్లు 11 రెట్లు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి పంచదారలో చెరుకు రసంతో పోలిస్తే. కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుంది పంచదార అంటే. కానీ ఒక గ్లాసు చెరుకు రసం తాగితే మీకు ఒక కప్పు కాఫీ తాగినట్టు. బయట డిస్పోజబుల్ గ్లాస్తో చెరుకు రసం ఇస్తారు కదా, ఒక కప్పు కాఫీకి బరువు పెరుగుతామని ఎవరికి అనుమానం లేదు. కానీ ఒక కప్పు చెరుకు రసానికి బరువు పెరుగుతామని అనుమానం అంటే తెలియక. చెరుకు రసంలో అంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రామ్స్లో 39 క్యాలరీస్. పంచదార అంటే హై క్యాలరీ ఫుడ్ అనమాట అది. అందుకని ఏ స్వీట్ అయినా, ఇటు బెల్లమైనా అంతే. మీరు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే రోజుకి అది 100 క్యాలరీలు వస్తాయి సుమారుగా ఇంత గ్లాస్ తాగితే. కానీ మీరు ఏ గులాబ్ జామున్, రసగుల్లా, 4 జిలేబచ్చులో లేకపోతే ఇంకా ఇంత కలాకండో తింటారు, కానీ అందులో మీకు ఇంత పంచదార వెళ్ళి ఉంటుందండి. మరి ఇంత పంచదార ద్వారా మీకు సుమారుగా 200 క్యాలరీలన్నా వెళ్ళిపోతాయి. 200 క్యాలరీలు 250 క్యాలరీలు వెళుతున్నాయంటే పంచదార ద్వారా మీరు 2-3 గ్లాసులు చెరుకు రసం, 4 గ్లాసులు చెరుకు రసం తాగినట్టు. చిన్న గ్లాసులు, 2 గ్లాసులు, 3 గ్లాసులు. 3 గ్లాసులు చెరుకు రసం ఒక రోజులో తాగాం, కానీ ఇంత పంచదార ఒక ట్రిప్పులో తినేస్తున్నాం. అందుకని కాన్సన్ట్రేట్ ఫామ్లో స్వీట్స్ అంటే పంచదార వెళ్ళిపోతుంది. ఈ పంచదార ఎంత ఎక్కువ వాడతామో దాని ద్వారా మనకి ఇబ్బందులు ఎక్కువ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఇది రెండోది వెయిట్ పెరగటానికి కారణం. మొట్టమొదటిది పిండి, నెంబర్ 1. నెంబర్ 2 పంచదార. నెంబర్ 3 నూనె లేదా నెయ్యి. 100 గ్రామ్స్ నూనె తీసుకుంటే 900 క్యాలరీస్. 100 గ్రామ్స్ నెయ్యి తీసుకుంటే 900 క్యాలరీస్. అంటే కేజీ నూనె అయితే 9000 క్యాలరీస్, కేజీ నెయ్యి అయితే 9000 క్యాలరీస్. అన్నిటికంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఇచ్చే ఆహారాలు నెంబర్ 1 నూనె, నెయ్యి. అందుకని మీరు విపరీతంగా నూనెలు, నేతులు, స్వీట్లు అంటే పీల్చేస్తాయి. ఈ మధ్య అందరూ ప్యూర్ గీ స్వీట్స్ అనే చెప్తున్నారు. ఎందుకంటే నూనె స్వీట్స్ కంటే నేతి స్వీట్స్ ఇంకా బాగుంటాయి. మనకి ఏది బాగుందో అది ఎక్కువ తినటం మంచిది కదా, ఇష్టం కదా. అందుకని నూనెలో కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ఉండదు, నేతిలో డైరెక్ట్గా కొలెస్ట్రాల్ ఉంటుంది మళ్ళీ. అందుకని 3-in-1 కలబోసిన ఆహారం స్వీట్ అంటే ఎందుకన్నా తెలుసా? ఇటు పిండి, అటు పంచదార, అటు నెయ్యి కానీ నూనె కానీ, ఈ 3 హై క్యాలరీ ఫుడ్స్ ఒకే దాంట్లో చేరుతున్నాయి. అదే స్వీట్. 3-in-1 వెయిట్ పెరగటానికి ఒక్కటే. అందుకని ఇంత స్వీట్ మొక్క తిన్నా 200 క్యాలరీలు, 250 క్యాలరీలు, 300 క్యాలరీలు వచ్చేస్తాయి. నేను తినేది ఇంతే కదండి అంటారు మీరు. లావ్ అవటానికి ఇంత తినక్కర్లేదు, ఎంత తిన్నా చాలు స్వీట్స్ అనేవి. హాట్ అంటే 2-in-1, అటు పిండి, అటు నూనె లేదా నెయ్యి. అందులో పంచదార లేదు కాబట్టి అవి కొంచెం తక్కువ క్యాలరీస్ అనమాట దీంతో పోలిస్తే. అందుకని ఇట్లాంటి స్వీట్స్ని మనం ఎక్కువ తిన్నామా, నెంబర్ 1 రీజన్ ఎంటీ క్యాలరీస్. అందులో పోషక పదార్థాలు 0. నూనెలో, నేతిలో దేవుతాం కదా, 360 డిగ్రీలకు వేడి చేయబడుతుంది అక్కడ నూనె కానీ నెయ్యి కానీ. అందులో ఏ పిండి వేసినా పోషక పదార్థాలన్నీ 0 అవుతాయి. ఆ హీట్కి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, అంటే క్యాన్సర్ ప్రేరకాలు అనమాట. ఆ హీట్ డ్యామేజ్కి జరిగే నష్టం అదనమాట. మరి ఏ విలువలు అంతంత హీట్లో మరిగినప్పుడు ఏం ఉండవు ఇక. అందుకని స్వీట్స్ తిన్నామంటే ఏదో మీకు బరువు పెరగటానికి తప్ప ఏమీ లాభం రాదు. స్వీట్స్ తింటే ఇంత చక్కెర ఒకేసారి రక్తం లోపలికి వెళితే నియంత్రించడానికి మీ ప్యాంక్రియాస్ గ్రంథి విపరీతంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. దానికి లెక్కకు మించి కష్టపడి పని చేయాలి. అందుకని రక్తంలో చక్కెర నియంత్రించడానికి చాలా కష్టపడాలి స్వీట్స్ విషయంలో. షుగర్ వచ్చిన వారు కొంచెం తింటే అందుకని రైజ్ అయిపోతుంది. లేని వారు ముందు నుంచి తింటే అలాంటి షుగర్ వచ్చే రిస్క్ ఇక్కడ ఎక్కువ ఇన్సులిన్ ఖర్చు అవడంలో ఉంటుందన్నమాట.
అందుకని వెయిట్ పెరగటానికి, షుగర్ రావడానికి, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ అని పెరుగుతాయి. డైరెక్ట్ చక్కెర పదార్థాలు వెళ్ళినప్పుడు రక్తంలో కొవ్వు ఎక్కువ పెరిగిపోయి ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే గుండె జబ్బులకు దారితీస్తుంటాయి అన్నమాట. కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి స్వీట్స్ ఎక్కువ తింటే. మరి ఇవన్నీ చూడండి ఎన్ని ఇబ్బందులు. రక్తనాళాలు సన్నగిల్లిపోవటం, రక్తనాళాలు మూసుకోవటం, రక్తనాళాల గెడ్డలు కట్టడం, బ్లడ్ వెజల్స్ అన్నీ నేరో అవ్వటం, ఇవన్నిటికీ ఇట్లాంటి పదార్థాలు తినటం కారణం అనమాట. ఈ రోజుల్లో గుండె జబ్బులు, హై బ్లడ్ ప్రెషర్స్, పక్షవాతాలు ఇట్లాంటి ఏజ్తో నిమిత్తం లేకుండా 25-30 ఏళ్ళకే వస్తున్నాయంటే కారణం ఇది. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ తీసుకున్న 25-30 సంవత్సరాల వయసు వారి గుండె జబ్బులు ఎక్కువ ఉన్న కంట్రీ అంటే ఇండియా నెంబర్ 1. ఎందుకంటే ఏ దేశస్తులు నూనె అసలు ఇట్లా పోయిరండి. ఒక్క ఇండియన్సే నూనె విపరీతంగా వాడతారు ప్రపంచం మొత్తానికి. అందుకని ఎక్కువ గుండె జబ్బులకు కారణం ఇక్కడ చూస్తే ఇదనమాట. అందుకని ఇలాంటి స్వీట్స్ని తినండి, మనిషిగా ఎంజాయ్ చేయడానికి మనకు అర్హత ఉంది. కానీ అవి మనల్ని తినేటట్టు మనం వాటిని తినొద్దు. ఇది నా మాట. స్వీట్స్ మీరు తినండి, కానీ ఆ స్వీట్స్ మిమ్మల్ని తినేయకుండా మీరు వాటిని తినండి. సందర్భంగా తినండి, పండగప్పుడు తినండి, పెళ్ళప్పుడు తినండి, శుభకార్యం అప్పుడు తినండి. బాగున్నాయని డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కాలక్షేపానికి ఇటొచ్చు ఒకటి అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. పేరెంట్స్కి బ్యాడ్ హ్యాబిట్ ఉంటే మీ పిల్లలు బ్యాడ్ లక్ అనమాట అది. ఎందుకంటే మీరు చేసిన తప్పు మీ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఏదో నేర్పేస్తారు. జీవితంలో వాళ్ళని మారమంటే మారటానికి చాలా కష్టపడాలి. మీరు బాగుపడండి, మీ పిల్లలకు మంచి మార్గం నేర్పించండి. మనం తప్పు చేసి మన పిల్లలకు అదే మార్గాన్ని తీసుకెళ్తే మనకు వచ్చిన గుండె జబ్బులు పిల్లలకు వస్తాయి, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి, హై బీపీలు వస్తాయి. డాక్టర్ దగ్గరికి మీ పిల్లవాడికి ఇలాంటి సమస్యలు వచ్చి తీసుకెళ్తే పిల్లవాడిని డాక్టర్ గారు అడుగుతారు, మీ అమ్మా నాన్న గుండె జబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, అందుకే నీకు వచ్చాయి. మీ అమ్మా నాన్న కొలెస్ట్రాల్ ఉందే? నీకు వచ్చింది అందుకని. మీ అమ్మా నాన్నకు బీపీ ఉందే? అందుకే నీకు వచ్చింది. వాళ్ళకుంటే మనకు వచ్చేది ఏంటండి? వాళ్ళు ఏం తప్పు చేసి అట్లా చెడగొట్టుకున్నారో వాళ్ళ కడుపును పుట్టినందుకు అదే తప్పులు మనం చేస్తున్నాం కాబట్టి అది హెరిడిటరీ. అంటే మంచి అలవాట్ల వారసత్వాన్ని మీరు అందించండి, ఈ జబ్బులు వారసత్వంగా రావటం ఆగుతాయి అన్నమాట. అందుకని మనం మారితే కుటుంబంలో ఎన్ని మార్పులు వస్తాయి ఆలోచించుకోండి. భవిష్యత్తు తరాలు ఎంత అదృష్టవంతులు అవుతారో ఆలోచించుకోండి. మనం చెడిపోతే భవిష్యత్తు తరాలు వారు ఎట్లా అనారోగ్యం పాలవుతారు. అందుకని అలాంటి స్వీట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు కూడా చాలా రిస్ట్రిక్ట్ చేయండి. ఎప్పుడన్నా అకేషన్కి పెట్టండి, రోజు చేయొద్దని మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. హలో, నేను నెల్లూరు నుంచి వచ్చానండి. విజయశ్రీని నా పేరు. ఒబిసిటీ తగ్గాలని, మోకాళ్ళ నొప్పులు అవి తగ్గాలని వచ్చాను. ఇక్కడ అన్నీ బాగుంటాయని మా పెదనాన్నగారి కొడుకు, మా అక్కగారి హస్బెండ్ ఇద్దరు ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకుముందు మద్రాసులో చూపించుకున్నాను, నెల్లూరులో చూపించుకున్నాను. 6 ఏళ్ల నుంచి ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆహారం వల్ల, ఇక్కడున్న వీళ్ళ విశాల గారి మాటలు, మంచి మాట కార్యక్రమం బాగా నచ్చింది. ఇక్కడ ఉండే యోగా సార్ నరేంద్ర సార్ గారు మాకు యోగా నేర్పించి అన్ని రకాలు, ఒకటి కాదు 10, 15, 20 రకాలు నేర్పించారు. దీంట్లో నాకు ఉన్న ప్రాబ్లం ఆ సార్ క్లాస్ అయిన తర్వాత సెపరేట్గా వెళ్ళి మళ్ళీ అడిగితే ఆయన నాకు కాదనకుండా మళ్ళీ చెప్పారు. నాకు 6 ఏళ్ల నుంచి ఉన్న ఈ కాలు నొప్పి ఒక 3 సార్లు యోగా ఆయన చెప్పిన టైమ్స్ చేసిన తర్వాత నాకు బాగా తగ్గింది. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, నేను నిలబడి ఇంతసేపు మాట్లాడుతున్నానంటే దీనివల్లేను. ఇక్కడ ఫుడ్డు బాగుంది, చాలా బాగుంది. చెట్లు ఇవన్నీ గాలిస్తూ మనకు ఉదయాన్నే ఫ్రెష్గా మైండ్ బాగుండటానికి, వాకింగ్ చేయటానికి అన్నిటికీ బాగుంది. మా అక్కగారు నేను ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. మా పెదనాన్న కూతురు ఇంతకుముందు వచ్చి ఒక నెల రోజులు ఉండి, మీరు కూడా పోండి ఇక్కడికి బాగుంది, మీకు అసలు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పారు వారు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి 1వ తేదీ వచ్చాము, 15వ తేదీ దాకా ఉండదలుచుకున్నాము. ఇంటికాడ ఇబ్బంది వల్ల 15వ తేదీ వెళ్ళిపోతున్నాం, కానీ లేకపోతే ఇంకా ఒక నెల రోజులు ఉండాలని ఉంది. మేము బిజినెస్ చేస్తాం కాబట్టి ఇంకా ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళిపోదలుచుకున్నాము. ఇక్కడ రాజుగారి స్పీచ్ 7 నుంచి 9 దాకా మనకు కావాల్సిన ఒకటి కాదు అన్ని ప్రతిరోజు క్లాస్ ఉంటుంది 7 నుంచి 9 వరకు. ఆ క్లాసు విన్న తర్వాత మనకి అదే లాస్ట్
ఉదయం 8 నుంచి మనకి ఫుడ్డు, 7:15 నుంచి ఫుడ్డు, దాని తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీలు, కోలన్ థెరపీ అని ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. వేటికి ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సిన టయానికి ఆహారం, వాటర్ తీసుకునే పద్ధతి అన్నీ ప్రతిదీ చెప్తారు వారు. విశాల గారి మాటల వల్ల మనకు ఎంతో ఇన్స్పిరేషన్ బాగుంటుంది. వారి మాటలు ఒక గంట సేపు స్పీచ్ అయితే ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంటుంది, వీరి మాటలు వినాలి అని మాకు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి పుట్టదు. రాజు సార్ గారి స్పీచ్ 7 to 9 దాకా ఉంటుంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ ఎట్లా చేసామో అట్లాగే చేస్తే మనకు ఆరోగ్యం బాగుండాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. మన నిర్ణయమే మనకి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ టీవీ వారికి, విశాల మేడం గారికి అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. నా పేరు ఎన్ లలితాదేవి అంట. నేను బెంగళూరు ఇంకా వచ్చాను. నాకు బార్డర్లో షుగర్ ఉండింది 1.5 సంవత్సరముగా. 3 years ఇంకా బీపీ ఉండింది, కొలెస్ట్రాల్ కూడా ఉండింది. నేను అక్కడ ఆయుర్వేద వాడాను, హోమియోపతి కూడా తీసుకున్నాను. కాళ్ళు మొణకాలు నొప్పి కూడా ఉండింది, దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను 1 year. అయితే ఏమి కొంచెమే కానీ ఇట్లా రిలీఫ్ చిక్కలేదు. నేను ఇక్కడ వచ్చినాక చాలా రిలీఫ్ అయింది. నాకు బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, మోకాలు నొప్పి కూడా లేదు. ఇది షుగర్ కూడా 2 daysకే వెళ్ళిపోయింది. తర్వాత నేను ఫాస్టింగ్లో ఉన్నాను. ఫాస్టింగ్లో ఉండేటప్పుడు మొదలు భయం పడ్డాను, అయ్యో ఎలాగో ఏమో ఒకరోజు కూడా ఉండే కాదే ఎట్లా అంట. ఇక్కడ చూస్తే ఫాస్టింగే చాలా బాగుంది అనిపిస్తుంది. ఆరాంగా ఉన్నాను, ఏమీ భయం లేకుండా ఫాస్టింగ్ అందరూ ఎన్ని రోజులు చేయవచ్చునో అన్ని రోజులు చేయవచ్చు. చాలా బాగుంది. ఈ మొణకాలు నొప్పి కూడా నాకు పోయింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంట్లో పోయి మా ఫ్యామిలీలో అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఇదంతా ఇంకా మా చుట్టాలకంతా చెప్పి వాళ్ళంతా ఇక్కడ రమ్మనాలి అంట. నాకు చాలా ఖుషిగా ఉంది. ఇట్లా పని చేసేవాళ్ళు ఎన్నో కోటిలకు ఒకరు మాత్రమే దొరుకుతారు. ప్రపంచంలో ఇట్లా హాస్పిటలే ఎక్కడా లేదు అనుకుంటాను. చాలా బాగుంది. రాజుగారు, విశాలమ్మ గారు, ఇక్కడ పని చేసేవాళ్ళు, యోగా మాస్టర్లు, ఇక్కడ నదీ తీరు కూడా ఉంది. నదీ తీరు ప్రశాంత వాతావరణము, చెట్లు ఇవంతా ఉండేదాని. ఇంకా మాకు బెంగళూరులో ఇట్లా వాతావరణమే లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ డాక్టర్సు పని చేసే వాళ్ళంతా ఎంత నవ్వుతో మమ్మల్ని మాట్లాడించి తర్వాత వాళ్ళు పని చేస్తారు. మాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్లకి ఎన్నైనా ప్రశ్న అడిగితే కూడా వాళ్ళు సమాధానంగా ఉత్తరాలు అన్నీ చెప్తా ఉన్నారు. బాగా చూస్తున్నారు. మాకు ಯಾವ ఇబ్బంది లేదు. ఒక్కొక్కరే వస్తే కూడా ఏమీ భయం లేదు అనుకుంటాను. ఇక్కడ సేవకులు వాళ్ళు పని చేసేవాళ్ళు కూడా, చెత్త ఊడ్చే వాళ్ళు కూడా మంచి బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా నవ్వుతూనే ఉంటారు. అందరూ బాగున్నారు. వీళ్ళకంతా భగవంతుడు జన్మాంతరానికి వీళ్ళకంతా మంచిది చేయాలా అంట. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను భగవంతునికి. వీళ్ళంతా జన్మాంతరానికి బాగుండాలి అని కోరుకుంటాను. ఈ విషయం అందరికీ తెలియాలి. అందరూ ఇక్కడ వచ్చి ఇదంతా నేర్చుకొని మనకి ఆహార పద్ధతులు తెలియక మేము ఎంతో బాధలు పడుతున్నాము. ఈ ఆహార పద్ధతులు తెలుసుకొని మేము ఇంట్లోనే ఇలాగే నడుచుకోవాలా అంట. మేము తీర్మానం కూడా చేసుకున్నాము. చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది వాతావరణము, అన్నీ బాగుంది. మాకు ఇట్లా మైండ్ రిలీఫ్ అనేదే ఎక్కడా దొరకలేదు. ఇక్కడ చాలా బాగుంది. రాజుగారు ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఎంత సమాధానంగా చెప్తారు అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అయితే కూడా వాళ్ళు ఏమీ బేజారు చేసుకోకుండా ప్రతి ఒక్కరికి సమాధానంగా ఉత్తరం ఇస్తారు. చాలా సంతోషం అవుతుంది. ఈ దృశ్యం చూస్తేనే చాలా సంతోషంగా ఉందండి. దానికి దేవుడు వీళ్ళకి ఆయస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము, శాంతి, నెమ్మది అంతా ఇచ్చి వీళ్ళని కాపాడాలంట నేను మనస్పూర్వకంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ టీవీ వారికి, ఇక్కడ ప్రతి ఒక్కరు పని చేసే వాళ్ళకి నా హృదయపూర్వకంగా వందనాలు. నా పేరు అంజని, మాది కడప డిస్టిక్, పొద్దుటూరు నుంచి వచ్చాము. అక్కడ గోపల్లె అనే పల్లె మాది. రోజు మా టీవీలో చూసి ఈయన రాజుగారి ప్రోగ్రాము ఇక్కడికి వచ్చాము. ఉదయం
4:20 నుంచి ఇక్కడ క్లాసులు ప్రారంభమవుతాయి. యోగా క్లాసులు, తర్వాత స్విమ్మింగు, మసాజులు, ఇంకా అన్నీ బాగున్నాయి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది, గ్యాస్ ట్రబుల్, అన్నీ ఇప్పుడు బాగున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు. విశాల మేడం గారు కూడా ఎంతో ఓర్పుగా బాగా చూస్తున్నారు. రాజుగారి క్లాసు, యోగా క్లాసులు అన్నీ ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుంది, ప్రకృతి విధానము అన్నీ బాగా నచ్చాయి. నా పేరు సూర్యనారాయణ రాజు, వయసు 68. నా భార్య పేరు సూర్యావతి, షీ 65. మాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మేము దీన్ని టోటల్గా ఫాలో అవుతున్నాం, రాజుగారు చెప్పిందల్లాని. ఇక్కడ సర్వీస్ అయితే దిస్ మోస్ట్ వండర్ఫుల్ థింగ్. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద లెంత్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఎనీ సింగిల్ ఇండివిజువల్. ఈ రాజుగారిదే మొత్తం అంతా, ఇదంతా శ్రమ. ఇది దిస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాకు అన్ని ప్రాబ్లమ్స్ కాదు, డిసీజ్ ఫ్రీ లైఫ్ అనేది ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ హియర్. సో అందుకని చెప్పి మేము డిపెండెన్సీ ఎవరి మీద లేకుండా ఉండటం కోసం దీన్ని ఫాలో అవుతున్నాం. లైఫ్ విల్ బి వండర్ఫుల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ హియర్. సో వన్ కెన్ బి ఎష్యూర్డ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు. చాలా కోఆపరేటివ్గా ఉంటుంది, చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది. తర్వాత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. అండ్ ఈ గొప్ప వ్యక్తులందరూ మూర్తిరాజు గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు, తర్వాత గోకరాజు యంగరాజు గారు, వీళ్ళందరూ అభిమానించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు మనం ఎంతో కూడా వాళ్ళకి కృతజ్ఞులయ్యి ఉన్నాం. నా పేరు బి సూర్యావతి. మేము శ్రీకాకుళం జిల్లా రంగస్థలం మండలం పెసరపాలెం నుంచి వచ్చాము. నాకు గత 2003 సంవత్సరం నుంచి మేము ఫాలో అవుతున్నాం. నాకు 5-6 ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒకటి, మోకాళ్ళు 2 వాసిపోయి నడవలేని స్థితిలో ఉన్నాను. 2 స్పాండిలైటిస్, మెడల కానీ చెయ్యి చపాతి పిండి కలపలేని స్థితిలో ఉన్నాను. 3 ఫైల్స్, 4 గ్లకోమా. డాక్టర్ గారు, విశాఖ డాక్టర్ గారు ప్రతి 15 రోజులకి ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నారు. 5 ప్రయాణం చేస్తే తలనొప్పి వచ్చేది. అటువంటిది మేము మందులు వాడకుండా తగ్గించుకోవాలనే అభిప్రాయంతో మేము ఈ ఫుడ్డు 2003 సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాను. నేను 2 సంవత్సరాలు ఫాలో అయ్యాక మా వారు తర్వాత వారు కూడా ఈ ఫుడ్లోనే ఉన్నారు. నేను ఈ ఫుడ్ మొదలెట్టిన 20 రోజుల నుంచి నా మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. దాని గురించి నాకు ఆ రోజు నుంచి మనం జీవించినంతకాలం ఈ ఫుడ్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాం. మేము ఎక్కడికి ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్డే మేనేజ్ అవుతాము. కానీ మేము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. డాక్టర్ గారు వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇలాంటి అవకాశం కల్పించారు. డాక్టర్ విశాల గారి మంచి మాట, శ్రీనివాస్ గారి మంచి మాట ఎంతో హృదయాన్ని ఆహ్లాదపరిచింది. మన మనసులో ఉన్న కల్మషం వారి మాటల్లో మనం పోగొట్టుకోగలుగుతాం. కనుక వారి ప్రసంగాలు కానీ, ఈ స్టాఫ్ చేసే సేవ కానీ చూస్తే మన ఒళ్ళు పులకరించిపోతుంది. మనం ఏమీ చేయలేకపోతున్నాం అనిపించింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారికి, శ్రీనివాస గారికి, డాక్టర్ విశాల గారికి, స్టాఫ్ అందరికీ, మా గోల్డ్ వారికి నా హృదయపూర్వక నమస్కారం. వచ్చే కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.